ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త. కారుతో గుద్దిన ప్రముఖ నటుడు హాస్యనటుడు రఘుబాబు ఎమ్మెల్యే కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ప్రముఖ సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం చెందారు. నల్గొండ శివారులో బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు అయితే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నటుడు రఘుబాబు బుధవారం సాయంత్రం BMW కారులో హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు అయితే వెళ్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్ర శివారుకు రాగానే అద్దంకి నార్కెట్పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్కు బైక్పై వెళ్తున్న బీఆర్ఎస్ నల్గొండ టౌన్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావును ఆయన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు సమాచారం. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళంపల్లి గ్రామం. జనార్దన్ రావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా జనార్దన్ రావు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుకైన నేతగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్లో చేరారు. గత మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా జనార్దన్ రావు మృతి పట్ల మాజీ మంత్రి గుండకంట్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచికర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచికర్ల కృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం అయితే తెలిపారు.